వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ప్రగతి చారిటబుల్ బదిలీ పాఠశాలలో అర్ధరాత్రి మాటలు రాని వినికిడి శక్తి లేని బాలిక అదృశ్యం. బుచ్చినగర పంచాయతీలోని ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బదిలీల పాఠశాలలను నడుపుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే బోగోల్ మండలం తెల్లగుంట గ్రామానికి చెందిన తిరువీధి చెంచులక్ష్మి కుమార్తె తిరువీధి కారుణ్యను బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ప్రగతి చారిటీ బదిలీల పాఠశాలలో బాలికను శనివారం సాయంత్రం వదిలిపెట్టి తల్లిదండ్రులు ఇంటికి వెళ్లారు. వెళ్లిన రోజు రాత్రి వేకువజామున 3 గంటలకు పాఠశాల యాజమాన్యం మీ పాప కనిపించడం లేదని తెలపడంతో గుండెలు పగిలేలా రోదిస్తూ పాఠశాల వద్దకు చేరుకొని పాఠశాల యజమానులను అడిగితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో దిక్కుతోచక అయోమయ పరిస్థితులలో ఆ తల్లి రోదిస్తుండటంతో అక్కడ ప్రజలను కంటతడి తెప్పించింది. మా కూతురికి వినికిడి శక్తి లేని మాటలు రాని మా కూతురు పాఠశాల నుండి అర్ధరాత్రి 1 గంట టైంలో బయటికి వెళుతుంటే అక్కడ సిబ్బంది ఏం చేస్తున్నట్లు అని ఆమె ప్రశ్నించారు. కంటికి రెప్పలా పిల్లలను చూసుకుంటారన్న ఉద్దేశంతో మా పిల్లలను అక్కడ వదిలితే మా పాప కనిపించడం లేదని పాఠశాల సిబ్బంది చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అంగవైకల్యంతో ఉన్న పిల్లల పేర్లతో ట్రస్టులు పెట్టి డబ్బులు దండుకోవడం తప్ప పిల్లలకు సరైన సదుపాయాలు, రక్షణ లేదని ఆమె తల్లి వాపోయింది. ఇలా ట్రస్టులు పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే ప్రగతి చారిటీస్ ట్రస్ట్ సభ్యులు మేము ఇచ్చాములే మీరు వద్దంటూ మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి పంపివేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు బోగోల్ మండలం. ఆ పాపని ఇక్కడ బుచ్చిలో ప్రగతి హాస్టల్లో చేర్పించాము. వినిపించదు, మాటలు రావు. అమ్మాయి 2 నెలలు బాగాలేకపోతే నా దగ్గర ఉంచుకున్నాను. నిన్న ఉదయం ఫోన్ చేస్తే తీసుకొని రండి, ఎవరు లేకపోయినా మేము ఉన్నామని చెప్తే తీసుకొచ్చాను. నేను సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాను. వాళ్ళు నైట్ 3 గంటలకు ఫోన్ చేసి మీ పాప కనిపించట్లేదు, మీకు దగ్గరికి ఏమైనా వచ్చిందని చెప్పేసి ఫోన్ చేశారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, మీరు వాళ్ళు కూడా ఎత్తుకుతున్నారు, మీరు కూడా రండి అని చెప్పేసి చెప్పారు. స్టేషన్లో కంప్లైంట్ ఎవరు ఇచ్చారమ్మా? సార్ మా దగ్గర అయితే తీసుకోలేదు. మేము ఫస్ట్ ఇప్పుడు నాతోనేమో తీసుకొని రమ్మని చెప్పారు సార్. పోలీస్ స్టేషన్లో ఇందాక అడిగితే మేము చెప్పలేదు తీసుకురమ్మని అని మాత్రం చెప్పింది ఒక మేడం. ఆమె ఫస్ట్ మాట్లాడింది. శైలా మేడంకి ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదు వాళ్ళు. ఆమె ఇప్పుడు రాదు, మీరైతే పాపను తీసుకొచ్చేసేయండి, ఏం కాదని చెప్తే తీసుకొచ్చాను సార్. నేను ఎప్పుడు వాళ్ళు ఉన్నారని నమ్ముకుంటూ తీసుకొచ్చాను. ఈసారి అట్లా జరిగింది. వాళ్ళు బాగా చూసుకుంటారని చెప్పి ఇక్కడ చేర్చాము. వాళ్ళు ఇప్పుడు తాళాలు తీసుకొని వెళ్ళిపోతున్నా కానీ మనం సీసీ కెమెరాలు చూసామని చెప్తున్నారు కానీ వాళ్ళు మాకు మేమేం చేస్తాం, మీ అమ్మాయి వెళ్ళిందని అంటున్నారు సార్. రాలేదు కదా హాస్టల్ కాడికి. అమ్మాయి కనిపెట్టి ఉన్నట్టయితే బాగుండేది అని నా అభిప్రాయం. నైట్ సెక్యూరిటీ ఉండరు అక్కడ? వాళ్ళు ఎవరు లేదు సార్, ఆయమ్మలు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు సార్. అన్ని సెక్యూరిటీలో ఎవరు లేరు. కానీ శైల మేడం మీద నమ్మకంతో వదిలిపెట్టాను. ఆమె అసలు బయటకే రాలేదు. ఆమె మీద ఎక్కువ నమ్మకం ఉండింది. ఆమె బయట ఉన్న ఫోన్ చేసి మాట్లాడింది. పాప కూడా ఆమె అంటేనే ఇష్టం. పాపకు కూడా ఎప్పుడు ఆమె బాగా చూసిద్ది, బాగా మాట్లాడిద్ది అని చూసిద్ది. కానీ ఆ మేడం అసలు మాట్లాడట్లేదు. ఫస్ట్ వెళ్ళంగానే లోపలికి అని పిలిచింది, ఇంకంతే కనిపించలేదు. ఆమెతో కూడా మాట్లాడాలి, బయటికి రండి. రాలేదు, కనిపించలేదు. కొడుతుంది అని చెప్పడం సార్ ఒక మేడం మీద. కొడుతుంది, బెదిరిస్తుంది బాగా, నన్ను సరిగా పట్టించుకోవట్లేదన్న అడిగినా నాకు రావట్లేదన్నా కానీ కొడుతున్నారు బాగానే అని చెప్పేసి చెప్పింది ఒక మేడం మీద నాకు. నేను మన నైట్ అడుగుతామంటామా లేదని చెప్పారు సార్. ఇంతకీ హాస్టల్ ఏం చెప్పారు మీకు? వాళ్ళు ఏం చెప్పలేదు సార్, మాత్రం చెప్పారు సాయంత్రానికి కల్లా అది తీసామని చెప్పారు సార్. అది చూపిస్తాం మీకు అని చెప్తున్నారు. అయితే అది కూడా చూపించలేదు. సార్ వస్తాడు చూపిస్తారని చెప్పారు కానీ సార్ వచ్చి వెళ్ళిపోయాడు కానీ మాకు అదైతే చూపించలేదు. హాస్టల్లో సరిగా చెప్తున్నారు సమాధానం మీకు? మీ బాబు తాళాలు తీసుకొని వెళ్ళిపోయింది, మా సార్ వస్తారు మీకు వీడియో చూపిస్తారు అన్నారు. అంతేగాని ఇంక దానికి రెస్పాన్స్ లేదు. సార్ వచ్చాడు వెళ్ళిపోయాడు, మాకు వీడియో చూపించింది లేదు. మా పాప బయటకు వెళ్ళింది తెలియదు. తాళాలు తీసుకొని బయటకు వెళ్ళిపోయిందని అంటున్నారు సార్.
మరి మీకు జాగ్రత్త ఉండాలి కదా, పాప గేట్ తాళాలు తీసుకొని వెళ్ళిపోయింది, నాకేం చేస్తున్నారని. మేము నైట్ నిద్రపోయేటాయన ఏం చూస్తామమ్మా. అప్పుడు ఒక కళలు వేసి చూస్తే పాస్కి వెళ్తుంది అనుకొని అమ్మాయిని అనుకున్నంత వచ్చి కొనుక్కుని ఇద్దరు అనుకుంటే ఎంతసేపు చూసినా రాలేదని చెప్పి అప్పుడు బయటకు వచ్చినాను సార్. వచ్చి చూస్తే లేదు అప్పుడు ఉండాలని చెప్పి అప్పుడు వాళ్ళు ఎత్తికి 3 గంటలకు ఫోన్ చేశారు మాకు, పాప కనిపించట్లేదు మీ కాడితే వాళ్ళు తీసుకురమ్మంటేనే కదా సార్ తీసుకొచ్చింది, లేకపోతే నేను తీసుకొచ్చేదాన్ని. ఒక మాట శైల మేడంతో మాట్లాడిన అంత మాట్లాడి పోయినాక తీసుకొచ్చింది సార్. ఇద్దరు పాపలే, ఒక అమ్మాయిని ఇక్కడ చదివించుకున్నాను, ఒక అమ్మాయి నా దగ్గర ఉండే స్కూల్కి వెళ్తుంది. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇక్కడే ఉంది. ఈ సంవత్సరం మామూలుగా మీ దగ్గరకు వచ్చి మీరే వదిలిపెడుతుంటారా? నేను తీసుకొచ్చి వదిలిపెడతాను, వచ్చి నేను ఉంటానని చెప్తానే వదిలిపెట్టాను, లేకపోతే వదిలిపెట్టాను. కారుణ్యం కుమారి మా తెల్లకుంట. నేను ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు దగ్గర మేదరమిట్టలో ఉంటున్నాను. అక్కడ నుంచి నేను సాయంత్రం 5 గంటలప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాను పాపని. తర్వాత 12 గంటలప్పుడు మేడం వాళ్ళు ఫోన్ చేశారు, మీ పాప కనిపించట్లేదు, అక్కడికి ఏమన్నా వచ్చిందా అని చెప్పి ఫోన్ చేశారు. పాప వయసు 12 సంవత్సరాలు. ఏం చదువుతుందమ్మా? 7th క్లాస్. పేరు? పాపకి కనిపించదు కారుణ్యం చెప్పండి. అదే సార్, రాత్రి 10 గంటలకు ఫోన్ చేశారు సార్. 3 గంటలకు ఫోన్ చేస్తే ఇప్పుడు అందరూ రెస్పాన్స్ చెప్పలేదు, ఎవరు ఎవరికి రెస్పాన్స్ లేకుండా చేశారు. కానీ అమ్మాయి ఇప్పుడు 10 సంవత్సరాలు అమ్మాయికి మాటలు రావు, వినపడదు, కానీ రైట్ రాసిద్ది, చదువుకుని ఏది అసలు ఏంటి కారణం ఏమంటారు? లేదు సార్, స్కూల్లో చేర్చాము, హాస్టల్లో చేర్చాము, హాస్టల్లో ఉంది అనుకున్నాం. సాయంత్రం 4 గంటల పెట్టాము, మంచిగా నైట్ 10 గంటలకు ఫోన్ చేశారు, లేదు కనపడలేదు. ఎప్పుడు చేర్చారు? నిన్న సాయంత్రం 5 గంటలు సార్. నిన్న చేర్చింది? 6 నెలలు 10 సంవత్సరాలు చేర్చింది, 5-6 నెలలు ఒక్క నిమిషం తీసుకొచ్చి వదిలిపెడతా ఉంటాం. ఇంత టైం కదా తీసుకెళ్ళాము, తీసుకొచ్చి వదిలిపెట్టేసాం. 5 గంటల పట్టి వదిలిపెట్టాం ఇక్కడ. సాయంత్రం నైట్ 12 గంటలప్పుడు సార్ ఫోన్ చేసి అమ్మాయి కనపడలేదు, మీరు వచ్చిందనుకుని అడిగారు. సార్ మీరు వదిలిపెట్టి మాకేం చేస్తా అంటే తర్వాత వాడికి 3 గంటలప్పుడు ఫోన్ చేసి మరి కాలేజీ దూరాడు మీ ఊరు వచ్చిందని చెప్పి మా ఊళ్ళు దూరాడు నా ఊళ్ళో కనిపించలేదు. ఇక్కడికి వస్తే ఇంకో రెస్పాన్స్ లేదు. ఎప్పటి నుంచి చదువుతుంది మామూలు ఇక్కడ? ఇక్కడ ఎన్ని రోజులు ఈ సంవత్సరం సార్ స్కూల్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏంటి ఏ క్లాస్ సార్? 7వ తరగతి. 7వ తరగతి ఫస్ట్ టైం ఇక్కడ చేర్పించారు. 6 నుంచి మా ఊరు చదివా, తర్వాత పెట్టారు. సారే చెప్పారు పెట్టారని, మేము పోరాటం చెప్పారు. ఇప్పుడు చాపితే సార్ వచ్చిందాక ఉండండి అని చెప్పారు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.